వందనాలు చెల్లిస్తున్నాను. నేను 5వ మాట మాట్లాడుతున్నాను. 5వ మాట ఎవరైనా చదివి వినిపించగలరు? యోహాను సువార్త 19:28. తరువాత సమాప్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు యేసు దప్పుకొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిప్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించింది. సమాప్తమైనది అని యేసు పలికెను. నేను తప్పికొనుచున్నాను అని అంటున్నాడు అనమాట యేసయ్య ఇక్కడ. ఆయన అంత గొప్ప దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఏమంటున్నాడంటే నేను తప్పికొనుచున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం 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 పల్లపు మందుకు మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నేను మాట్లాడుతుండగా మీ వాక్యాలు మీ సన్నిధి నా పైన ఉందేవా. ఈ వాక్యం మేమందరం మంచిగా అర్థం చేసుకుంటాము. మీ జ్ఞానం దయచేయమని యేసునామమున తండ్రిని ప్రార్థిస్తున్నాను దేవా, ఆమేన్. యేసయ్య చెప్తున్నాడు నేను తప్పుకొనుచున్నాను అంటే యేసయ్య ఎవరు? యేసయ్య అంటే సృష్టికర్త. ఈ లోకాన్నే సృష్టించున్నాడు. ఈ సముద్రాలు సృష్టించినప్పుడు యేసయ్య ఉండే. ఈ నదులు సృష్టించినప్పుడు ఆయన ఉండే. మనకు వర్షం కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేసి వీళ్ళకి వర్షం పంపించిన దేవుడే యేసయ్య. ఆ దేవుడు అంటున్నాడు ఇప్పుడు నేను తప్పికొనుచున్నాను. అదే ఆ దేవదూతలు దేవుడు అందరు పైకెంచి చూసి తండ్రి అయిన దేవుడు సర్ప్రైజ్ అవుతున్నారు అనమాట. ఇంత గొప్ప దేవుడు ఈయన ఒక్క మాట సెలవిస్తే వర్షం అప్పటికప్పుడే వచ్చేస్తుంది కదా. వర్షం నీళ్ళతోనే ఆయన తీర్చిపోతుంది కదా. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప నదులను సృష్టించిన దేవుడు, సముద్రాన్ని సృష్టించిన దేవుడు నేను తప్పికొనుచున్నాను అని ఈ ప్రశ్నకు ఒక్కసారి అందరికీ ఒక డిఫరెంట్ డౌట్ క్రియేట్ అయిందనమాట. అలానే యేసు ప్రభు సృష్టించిన సృష్టి గురించి మనం చదువుకున్నాం. ఐజియా 41:19, యెషయా గ్రంథము 41:19లో ఏం చెప్తాడంటే, తెలుగులో చదివింపండి. నేను నదులను సృష్టించినాను, ఎడారిలో కూడా నేను నీళ్లు ప్రవహించేసే దేవుణ్ణి అని చెప్తున్నాడు. చెట్టలేని మట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యన ఊరటలను ఊపక చేసేదను, అరణ్యములను నీటి మడుగులుగాను ఎండిన నేల నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, వంగి చెట్లను, దైవ వృక్షములను నాటించేదను. అడవులలో కమల వృక్షములను, సరళ వృక్షములను, వేరేటి వృక్షములను నాటేదను. అడవిలోనే నదులను ప్రవహింపజేస్తానంటున్నాడు అన్నమాట. అడవిలో ఒక నీటి చుక్క లేని స్థలంలో నేను నదులనే ప్రవహింపజేస్తాను, పెద్ద పెద్ద నదులనే నేను ప్రవహింపజేసే దేవుడిని అని చెప్తున్నాడు. అలాంటి దేవుడు, అంత గొప్ప దేవుడు ఈరోజు అంటున్నాడు నేను తప్పికొనుచున్నాను. ఈ ప్రశ్నకు జవాబు మనం ఈరోజు కనుక్కున్నాం. కీర్తనలు 104, 27, 28 వచనాల్లో చూస్తే నేను మీకు ఆహారం ఇస్తున్నాను, ప్రతిరోజు మీరు తింటున్నారు బ్రతుకుతున్నారు అని కాదు. ఆకాశ పక్షులకు కూడా నేను వాటికి నీళ్లు ఆహారం ఇస్తున్నా. అడవిలో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎవరు పోషిస్తున్నారు? ప్రతిరోజు భోజనం వాటికి ఎవరు పెడుతున్నారు? నేను వాటికి భోజనం పెడుతున్నాను అని చెప్తున్నాడు. ఈ వాక్యం చదవండి. కీర్తనలు 104, 27, 28. తగిన కాలమున నీవు వాటిని ఆహారం ఇచ్చదనివనియు దయ కొరకు కనిపెట్టుచున్నావని నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగు చేసినట్లా అవి కలతపడును. అయితే అడవిలో ఉండే జంతువులు, పక్షులు, ప్రతిరోజు మనం చూస్తున్న పక్షులన్నిటికీ దేవుడు ఆహారం ఇస్తున్నాడు అన్నమాట. మనకు కూడా దేవుడే ఆహారం ఇస్తున్నాడు. మనం అందుకోసము అన్నం తినేటప్పుడు ఏం చేసుకుంటాం? ప్రార్థన చేసుకొని దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు అని స్తుతి చెల్లించి మనం తింటాం అన్నమాట. మనము అనుకుంటాం మన చేతుల కష్టార్జితం వల్ల మనం ఆహారం సంపాదించుకుంటున్నాము అని అనుకుంటాం. కానీ మనం ప్రతి ఒక్క భోజనం ప్రతి ఒక్క రోజు
తినే అన్నం దేవుడే ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే మన ఇత్తనం ఫార్మర్ వేస్తాడు కానీ దాన్ని మొలిపించేవాడు దేవుడు అనమాట. ఆ సీడ్ ఆయన మొలిపియకపోతే మనకు కరువు వస్తుంది అనమాట. అందుకోసము ఆహారం ఇచ్చేది దేవుడే, దాన్ని మొలిపించేది దేవుడు అనమాట. ఆ ఇత్తనం నుంచి ఎలా చెట్టు వస్తుంది అదంతా చేసేది దేవుడు అనమాట. ఇంకా మనం కిందికి చదువుకున్నాము. ఐజియా 55:1, యెషయా 55:1. తప్పికొనిన వారులారా నీళ్ళ ఎద్దుకు రండి, రూకలు లేని వారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినా ఏమీయు నీ అవసరం ద్రాక్షరసము యేసయ్య చెప్తున్నా అనమాట. తప్పికొని వాళ్ళలాగా నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళిస్తా అని ఎన్నోసార్లు ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. అతి గొప్ప దేవుడు ఈ సిల్వ పైన ఏమంటున్నాడంటే నేను దప్పికొంచున్నాను. యేసయ్య దప్పిక అదొక డిఫరెంట్ దప్పిక అనమాట. ఆయన మామూలుగా మనుషులు నీళ్ళు అడిగినట్టు, మనుషులు దప్పిక కొన్నట్టు ఆయన దప్పిక కొనట్లేదు. ఈ వాక్యంలో ఆయన దప్పిక ఎటువంటి దప్పికలో చూసాము. యోహాను సువార్త 4:31-34 వరకు ఆయన యేసయ్య దేని గురించి దప్పికొంచున్నాడో మనకి వాక్యాలు. యోహాను సువార్త 4:31-34. బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనెను. అందుకు భుజించుటకు మీకు తెలియని ఆహారము నా కొరకు ఉన్నది అని ఇక్కడ యేసయ్య తన నోటితోని స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా చదవండి కిందికి. నన్ను పంపించిన వాని చిత్తము, ఆయన ఏ వర్క్ అయితే ఆయన ఏ పని అయితే నాకు ఇచ్చాడో అది చేయుటనే నా ఆహారము, అదే నా పానీయం అని చెప్తున్నాడు యేసయ్య. క్లియర్గా చెప్తున్నాడు. ఆయన మనసులో ఏముంది, ఆయన ప్రకారం ఏంది భోజనము, ఆయన ప్రకారం ఏది దప్పిక తీర్చుడు అంటే నన్ను పంపించిన వాని పని చేయుటయే నాకు ఆహారము. అతి గొప్ప దేవుడు మనకు ఏమి వర్కిస్తున్నాడు. అతి గొప్ప దేవుడు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన లాస్ట్ మాట, ఆయన ఎవరైనా మనం చనిపోతుంటే లాస్ట్ నాకు ఈ ముఖ్యమైన మాట చెప్పి చనిపోతా అని అంటారు కదా. నేను ఇక్కడ నీకోసం ఒక మూట పైసలు పెట్టినాను, లేకపోతే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఈ బ్యాంకులు ఉంది, లేకపోతే ఈ ఇంటి పేపర్స్ ఇది ఉన్నాయని చనిపోయేటప్పుడు ముఖ్యమైన మాటలు చెప్తారు కదా. ఆ యేసయ్య తండ్రి అయిన దేవుని దగ్గరికి ఆయన ఏం చేసుకున్నాడంటే ఆయన తండ్రి అయిన దేవుని చెప్పిన పని కంప్లీట్ చేసినాడు. ఈ యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు మనకేమని ఆజ్ఞ ఇచ్చాడంటే ఈ లోకమంతా వెళ్ళండి, నా సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు నా శిష్యుడు అన్నవాడును వారు రక్షింపబడతాడు అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించాలి. మీరు ఏం చేయొద్దు, మీరు యేసయ్య సువార్త, యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మన కోసం సిలువలో రక్తం కార్చాడు, మన కోసం మరణించి 3వ దినం లేచినాడు అని సువార్త చెప్పాలి. ఈ సువార్తనే మీరు అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. అప్పుడు మీ వర్క్ అయిపోతారు అనమాట. ఆ వర్క్ మనకు అసైన్ చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయింది అనమాట. అది ఆయన దప్పిక అన్నమాట. ఆయన ఏం దప్పిక కూర్చున్నాడు అంటే మీరు ఆయన సువార్త చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళకు ఆయన గురించి పరిచయం చేయండి. మీరు కొన్ని కోట్ల డబ్బు తెచ్చి యేసయ్యకి ఏమని చెప్పట్లేదు, ఉట్టి నన్ను గురించి పరిచయం చేయండి నలుగురికి, నన్ను గురించి సువార్త చెప్పండి. అదే నా దప్పిక అని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మీకు ఏం చెప్తున్నాడంటే నా దప్పిక మీరు తీర్చండి. మీ ఫ్రెండ్స్కి, మీ సొంత స్నేహితులు నశించకుండా వారు నరకంలో కాలితే మిమ్మల్ని రేపు ఆ నరకంలో నుంచి అడుగుతారనమాట. అరే శామ్యూయల్, నువ్వు నా ఫ్రెండ్ కదా,
నువ్వు ఆ రోజు సువార్త నువ్వు ఏసై గురించి ఒక మాట చెప్పుంటే నన్ను రక్షింపబడుతుండే కదా. అరే రాజు నువ్వు నా ఫ్రెండు అని మన పేరు పెట్టి పిలుస్తానంట నరకంలా. ఎందుకంటే బాగా మంట ఉంటుంది అనమాట. అట్లా కాలిపోయేటప్పుడు వాళ్ళు ఆ నొప్పికి మనల్ని చూసి మనం స్వర్గంలో ఉంటాం కదా, దేవుని సన్నిధిలో మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు మన పేర్లు గుర్తొస్తాయి అన్నమాట. అదే నువ్వు నా మంచి ఫ్రెండ్ ఉంటే కదా, ప్రతిరోజు నా పక్కన కూర్చునేవాళ్ళు, ఒక్కసారి కూడా నా ఏసై గురించి వార్త చెప్పలేదు అని మనల్ని నిందిస్తారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు నా సువార్త చెప్పండి, ఇదే నా దప్పిక తీర్చుడు. మీరు నా గురించి నలుగురికి చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, వారి ప్రాణాలు నరకంలో పడకుండా కాపాడండి అని దేవుడిని దప్పిక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పర్లోక ముందున్నాము మా తండ్రి యేసయ్య నామములో మీ సన్నిధానానికి వస్తున్నాం దేవా. దేవా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీకు ఏ దప్పిక ఉందో ఆ దప్పిక మేము తీర్చేవారుగా మమ్మల్ని చేయం దేవా. ఈ వాక్యం మా హృదయాలలో నాటింపచేసి అభివృద్ధిపరచమని, ఈ చిన్న వాక్యం ద్వారా మీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం దేవా.